రియల్టర్ అనుచరుడిపై ఎంపీ ఈటెల దాడి, ప్లాట్లు కొన్నవాని. ఎస్, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి, అది ఈ కొస్త నుంచి ఆ కొస్త దాకా ఉంటుంది. మల్కాజ్గిరి, చేవెళ్ళ, లేకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ పక్కన ఉండేటువంటి అనేక చోట్ల భూములు వందల సార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎవడో వస్తాడు ఇది నాదే భూమి అంటాడు, ఎవడో కొనుక్కుంటాడు ఇది నాదే భూమి అంటాడు. ఆ భూమి మాకు నిజాం ఇనాం ఇచ్చిందంటాడు, లేకపోతే ఏది శత్రు భూముల కిందకి వెళ్ళిపోతే అంటాడు, ఎనిమీ ల్యాండ్స్ కింద ఉన్నాయి అంటారు. ఏవో ఒకటి పెట్టి ఇవాళ ఎందుకు ఈ నిన్న మోడీకి సంబంధించినటువంటి స్వత్వం కార్డులు ఏవో ఇచ్చారు కదా, హైదరాబాద్లో ఉన్నటువంటి బొంబాయిలో, హైదరాబాద్లో ఇట్లా ముఖ్య నగరాల్లో ఉన్నటువంటి భూముల యొక్క కొట్లాటలను ఫస్ట్ తీర్చండి. ఈ వక్ఫ్ భూముల పేరు మీద వాడెవడు కొనేస్తుంది, వాడు వక్ఫ్ భూమి అని రాస్తాడు. వక్ఫ్ మీద ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇనామ్ ల్యాండ్స్ మీద ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కొట్లాటలు, డిస్ప్యూట్ ల్యాండ్స్ పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ఒక్క డిస్ప్యూట్ కూడా లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైనా సరే ఖాళీగా ఉన్న జాగా 100 ఏళ్ళైనా దాన్ని కబ్జా చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి. వాడు ఎవడొస్తాడు ఇది నా భూమి అంటాడు, దొంగ పత్రాలు ఉంటాయి, 2 సార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది, 3 సార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి తెలియదు, ఎంఆర్ఓకి తెలియదు, ఆర్డీఓకి తెలియదు, కలెక్టర్కి తెలియదు. కలెక్టర్లే తప్పులు చేసి వాళ్ళ కేసులలో ఇరుక్కుంటున్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వాలు భూములు అమ్ముకుంటున్నాయి. ఇది జరుగుతున్నది. ఎంపీ ఈటెల దాడి చేసిండు, దాడిని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఎంపీ కోపం ఉండొచ్చు, ఎంపీని రెచ్చగొట్టే విధంగా ఎంపీ గాడు వస్తే ఏం చేస్తాడో చూస్తామని వాళ్ళు అంటే అనుండొచ్చు. అది జరుగుతున్నది కూడా. నిన్న ఏది మెదక్లో కూడా, ఇది పటాన్చెరులో కూడా ఇదే జరిగింది. అక్కడ కూడా బీజేపీ ఎంపీవై 5-6 గంటలు ధర్నా చేసిండు. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా దొంగ సర్వేలు, దొంగ నెంబర్లేసి ఒక పారిశ్రామికవేత్తకు అప్పచెప్పారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏది 1200-1500 కోట్ల భూమిని మంత్రులే కబ్జా చేశారు, వాళ్ళ బిడ్డల పేరు మీద ఉన్నాయని. ఇక్కడ ఏం జరిగినాయి, పోచారం మున్సిపాలిటీ, కొర్రెంల దగ్గర ఇంకెక్కడో వచ్చినాయని. సరే, ఆయనను పట్టుకొని అక్కడ పోలీసు కేసులు పెట్టి ఏదైనా చేయొచ్చు, కానీ కావాలని అక్కడ ఎంపీని కూడా రెచ్చగొట్టేటువంటి పని చేస్తున్నారు. దాడులను సమర్థనీయంగా మనం చెప్పం. సరే, ఆయన ధర్మం కోసం దాడి చేశారనేటువంటి మాట ఈటెల గారు సపోర్ట్ చేసుకుంటే చెప్పలేం, కానీ దాడులను మనం సమర్థించలేము. ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు, కానీ చట్టాల దగ్గర అయిపోయేసరికి అధికారంలో ఉన్నటువంటి వారిని మాట వింటారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పోలీసు వాళ్ళంతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అధికారులు భయపడేటువంటి వాళ్ళు. ఇవాళ ఏమైంది, ఈ వీళ్ళందరినీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, వాళ్ళే అక్కడికి తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి భయం లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది. కబ్జా చేసినాడు, నేను కబ్జా చేసిన అని చెప్పుకోకపోనేటువంటి విధంగా ఇవాళ రెచ్చిపోతున్నారు కబ్జాదారులు. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం.